friends. Happy birthday to you. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేఖా ఫనీ స్మార్ట్ లివింగ్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్ వీడియో షేర్ చేసుకోబోతున్నానండి. అలాగే మా హస్బెండ్ కోసం నేను స్పెషల్గా చేసిన రెసిపీస్ కూడా షేర్ చేస్తాను. సో ముందు వచ్చేసి నేను చేసిన డెకరేషన్ అంతా కూడా ఒకసారి ఓవర్వ్యూ మీకు చూపిస్తున్నాను. నా లాస్ట్ వీడియో కనుక మీరు చూడకపోయింటే ఖచ్చితంగా ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఇక్కడ బర్త్డే బాయ్ కూడా ఇంకా కేక్ కటింగ్ కోసం రెడీ అయిపోయారు. ఎవ్రీ ఇయర్ బర్త్డే మేము నైట్ 12 o'clockకి సెలబ్రేట్ చేస్తామండి. సో ఆ టైంకి మా అత్తయ్య వాళ్ళు కూడా ఇండియా నుంచి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు కూడా అత్తయ్య వాళ్ళు కూడా మాతో జాయిన్ అయ్యారు. అండ్ ఇప్పుడైతే మేము కేక్ కటింగ్కి రెడీ అయిపోయాము. అత్తయ్య వాళ్ళ మేనకోడలు కూడా వీడియోలో ఉంది. సో తను కూడా కేక్ కటింగ్ చూస్తూ ఉందన్నమాట. సో మా ఆయన తనతో ఆడుకుంటూ ఉన్నారు. మ్యారేజ్ తర్వాత ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. బట్ ఈ ఇయర్ మాత్రం స్పెషల్గా నేను ఒక్కదాన్నే అంతా షాపింగ్ అండ్ బర్త్డే డెకరేషన్ అంతా చేసి ఈ సెలబ్రేషన్ అనేది చేస్తూ ఉన్నామన్నమాట. నేనైతే ఈ సెలబ్రేషన్ కోసం చాలా 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 ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే నా ఓన్గా ఇవన్నీ చేశాను కాబట్టి ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఇద్దరం కలిసి వెళ్ళి అన్నీ తెచ్చుకునే వాళ్ళము. సో ఈ ఇయర్ చాలా చాలా స్పెషల్గా ఉండబోతుంది. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. అండ్ ఫైనల్లీ హియర్ కమ్స్ ద కేక్ కటింగ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ ఫనీ, హ్యాపీ బర్త్డే టు యూ. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేము అత్తయ్య వాళ్ళతోనే ఇంకొంచెం సేపు వీడియో కాల్ మాట్లాడుతూ టైం స్పెండ్ చేసాము. అండ్ మా అత్తయ్య వాళ్ళ మేనకోడలు కూడా తను కూడా కేక్ కావాలి అని చెప్పి అడుగుతూ ఉంది కాల్లో. సో తనకి కేక్ చూపిస్తూ ఉన్నారనమాట. సో ఎవ్రీ ఇయర్ ఇలానే అత్తయ్య వాళ్ళు కూడా వీడియో కాల్లో ఉంటూ మాకు బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇండియాలో, మేము అమెరికాలో. అండ్ ఒకరినొకరు చాలా మిస్ అవుతూ ఉన్నాము. సో మాకైతే ఇండియా రావాలి అని చెప్పి చాలా ఉందన్నమాట. కాకపోతే ఈ కరోనా వల్ల మేము రాలేకపోతున్నాము. సో అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ అయినా సరే మేము ఇండియాకి రావాలి అని చెప్పి చాలా విషింగ్గా ఉందన్నమాట. సో ప్రస్తుతం అయితే బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. అండ్ అత్తయ్య వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను యాక్చువల్గా ఇక్కడ అంతా స్ట్రింగ్ లైట్స్ అరేంజ్ చేశాను కదా. లైట్స్ అన్నీ ఆన్ ఉంటే స్ట్రింగ్ లైట్స్ అంత కనిపించవు. అందుకని లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఇంకొకసారి కేక్ కటింగ్ అనేది చేయించాను తనతో. అదంతా కూడా ఒక మెమరీ కోసం అనేది నేను రికార్డ్ చేయించుకున్నాను. అండ్ ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. అండ్ కొన్ని ఫొటోస్ కూడా మేము దిగేసాము. అలాగే నెక్స్ట్ రోజు మార్నింగ్ నేను మా హస్బెండ్కి చాలా ఇష్టమైన రెసిపీస్ చేశాను. సో మేము రెగ్యులర్గా ఏదైనా స్పెషల్గా తినాలి అంటే ఎక్కువగా తినేది చికెన్ బిర్యానీ మాత్రమే. అండ్ ఇంట్లో నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను. అందుకని ఈరోజు కూడా తనకి ఇష్టమైన రెసిపీసే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చికెన్ అనేది నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. మొత్తం కూడా స్టవ్ మీదే చేస్తున్నాను. సో చికెన్ అంతా కూడా నేను ఒక బౌల్లో వేసేసుకొని కడాయి లాంటి దానిలోకి నేను బాయిల్ చేసిన రైస్ అనేది యాడ్ చేస్తున్నాను. రైస్ అంతా కూడా నేను లేయర్స్ లాగా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఎవ్రీ లేయర్ మధ్యలో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్, కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఎవ్రీ లేయర్లో కూడా మనం గీ యాడ్ చేసుకోవచ్చు. మనము ఎన్ని లేయర్స్ యాడ్ చేసుకుంటే మన రైస్ అనేది అంత కలర్ఫుల్గా ఉంటుందండి. మధ్య మధ్యలో మనం యాడ్ చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా పుదీనా కొత్తిమీర వల్ల చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ పైన కూడా మొత్తం లేయర్స్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఆనియన్ అండ్ నేను వచ్చేసి ఇక్కడ సాఫ్రాన్ కూడా కొద్దిగా మిల్క్లో యాడ్ చేసుకొని నేను యాడ్ చేస్తున్నాను. దానివల్ల రైస్ అనేది కలర్ఫుల్గా వస్తుంది.
అండ్ పైన వచ్చేసి పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇది స్టవ్ మీద చేస్తున్నాం కాబట్టి మనకి స్టీమ్ అనేది బయటికి పోకుండా నేను ఒక సిల్వర్ ఫాయిల్ ఇలా పెట్టేసుకుంటున్నాను. అండ్ దీనిపైన మూత పెట్టేస్తున్నాను. సో మొత్తం స్టీమ్ అంతా కూడా లోపలే ఉంటుంది. అండ్ మన రైస్ అనేది పర్ఫెక్ట్గా మొత్తం అంతా కూడా స్టీమ్ అయిపోయి బాగా ఉడుకుతుంది. ఒక 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టేసుకొని తర్వాత ప్యాన్ పెట్టుకొని చాలా సిమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ పాటు మనం ఉడికించుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. ఒక స్పూన్తో మనం చూసుకుంటే మనకి వెట్నెస్ ఉందో లేదో తెలుస్తుంది అనమాట. బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ చికెన్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ ఫ్రై కోసం నేను చికెన్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అండ్ పసుపు కూడా యాడ్ చేసుకొని బాయిల్ చేశాను. చికెన్ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది అండ్ కొద్దిగా వాటర్ ఉన్నాయి ఇంకా. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు యాడ్ చేయడం వల్ల ముక్కలన్నిటికీ బాగా సాల్ట్ పడుతుంది. మనకి ముక్క అనేది చప్పగా ఉండకుండా ఉంటుంది. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మనకి వాటర్ అనేవి కంప్లీట్గా వెళ్ళిపోవు. సో కొద్దిగా వాటర్ అనేది ఉంటుంది. సో ఆ వాటర్ని సపరేట్గా తీసుకుంటే మనం చికెన్ బ్రాత్ లాగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అది మనం సపరేట్గా తాగొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి చికెన్ అనేది రెడీ అయిపోయింది కదా. సో ఇవి ఫ్రై చేసుకుందాము. ఈ చికెన్ ఫ్రై అనేది మేము రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే స్టైల్లో చూపించబోతున్నాను. సో ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక హాఫ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. సో ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్లోకి కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇందులోకి నేను 1.5 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. ఇలా గ్లాస్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి చాలా కాలం ఫ్రెష్గా ఉంటుంది. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రై. సో కింద అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కారం యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అనేది ఏమీ యాడ్ చేయట్లేదు. అందువల్ల మనకి కారం సరిపడినంత ఇదే యాడ్ చేసుకోవాలి. అలాగే మనకి కలర్ కోసం నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసాను. అది వేయడం వల్ల చక్కగా ఫ్రై రెడ్గా వస్తుంది. చాలా బాగుంటుంది. అలాగే చికెన్ మసాలా కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఈ చికెన్ ఫ్రై అనేది ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్లో కానీ సిరామిక్ ప్యాన్లో కానీ చేసుకుంటే మనకి అడుగంటిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మసాలాలోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పడితే అప్పుడు మనకి టేస్ట్ అనేది ముక్కలు చాలా బాగుంటాయి. ఈ ఫ్రై అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అప్పుడు మన చికెన్ అనేది చక్కగా క్రిస్పీగా వస్తుంది. చాలా బాగుంటుంది. చికెన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా ఒక 5-6 రెబ్బలు ఉంటే చాలా బాగుంటుంది. రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు మనం ఉడికించుకుంటే మన ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఒక 2 రోజుల వరకు మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ని అలా సపరేట్గా బాయిల్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రై అనేది చాలా తొందరగా అయిపోతుంది అనమాట. చూసారు కదా, చాలా సింపుల్గా ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను చికెన్ బిర్యానీలోకి రైతా ఆర్ పెరుగు చట్నీ ఏదైనా అనొచ్చు, అది తయారు చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్లో తెచ్చుకునే దానికన్నా బాగుంటుంది అనమాట. దీనికోసం ఈ పెరుగు చట్నీ చేయడం కోసం నేను కొద్దిగా ఒక పచ్చిమిర్చి, సగం ఆనియన్ అండ్ టొమాటో తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా మన పెరుగు ఎంత తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా కట్ చేసుకోవాలి. ఆనియన్ని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను.
ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది, అంత ఘాటుగా ఉండవు. సో అలా చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కలు చేసుకుంటే మళ్ళీ తినేటప్పుడు మనకి నోటికి తగిలితే కారంగా ఉంటాయి అన్నమాట. అందుకని చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను. అలాగే టొమాటో వచ్చేసి నేను సగం కట్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న పెరుగుకి సగం టొమాటో అయితే సరిపోతుంది. ఇది మీడియం సైజ్ టొమాటో కాబట్టి చిన్న టొమాటో అయితే ఒకటి సరిపోతుంది. సో ఈ టొమాటోని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి పేస్ట్ లాగా అవ్వకుండా కొంచెం క్యూబ్స్ లాగా అయ్యేటట్టుగా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి తినేటప్పుడు మనకి నోటికి తగులుతుంది అనమాట, పెరుగులో మిక్స్ అయిపోకుండా. అలాగే కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీరని కూడా ముక్కలు కట్ చేసుకోవాలి. అంతేనండి, ఇవే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ కూడా పెరుగులో యాడ్ చేసేసుకొని, సాల్ట్ తినే వాళ్ళైతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము చాలా తక్కువ సాల్ట్ తింటాము, అందుకని కొద్దిగా తక్కువ సాల్ట్ యాడ్ చేసుకుంటాం అన్నమాట. సాల్ట్ లేకపోయినా కూడా చాలా బాగుంటుంది, టొమాటో వేస్తాం కాబట్టి కొద్దిగా పులుపు వస్తుంది, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇలా పెరుగు చట్నీ చేసుకోవడానికి ట్రై చేయండి. చేసుకుని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. పెరుగు కూడా కొద్దిగా థిక్గా ఉంటే చాలా బాగుంటుంది. కావాలంటే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మరీ పలుచగా చేసుకున్నా కూడా పెరుగు చట్నీ అంతగా బాగుండదు. సో అందుకని చాలా తక్కువ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. సో చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా పెరుగు చట్నీ ఆర్ రైతాని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఐ హోప్ నేను చూపించిన రెసిపీస్ మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మన రెసిపీస్ అన్నీ రెడీ అయిపోయాయి, ఇంకా తినేద్దాం అనమాట. సో అన్నీ డైనింగ్ టేబుల్లోకి పెట్టేసుకున్నాను. అండ్ బిర్యానీ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, చక్కగా చాలా పొగలు కక్కుకుంటూ మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే ఖచ్చితంగా బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ రైస్ ఓన్లీ 60% కుక్ అయ్యాక మనము ఈ బిర్యానీలోకి దమ్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి స్టీమ్ అనేది బాగా అయ్యి రైస్ బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూసారా, అస్సలు ముద్దలాగా అవ్వకుండా అంత రైస్ కూడా చాలా విడివిడిగా మనకి చాలా డ్రైగా ఉంటుంది. అండ్ మనం తింటే రెస్టారెంట్లో చేసినట్టుగానే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు కనుక ఈ రెసిపీస్ నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి నాతో. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ మరిన్ని మంచి రెసిపీస్ నేను షేర్ చేయగలుగుతాను. అండ్ ఈరోజు మా హస్బెండ్ బర్త్డే సందర్భంగా నేను ఈ రెసిపీస్ అనేవి చేశాను. అండ్ దట్స్ ఆల్ అండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తాను. ఒకవేళ మీరు మన ఛానల్లో మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ అండ్ మరిన్ని మంచి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు వీడియో అనేది నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ మన నెక్స్ట్ వీడియోలో నేను బర్త్డే బాయ్తో Q&A సెషన్ చేయబోతున్నాను. సో ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. చూసి నచ్చితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, చూసేసారు కదా, ఈరోజు నేను మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ నేను బర్త్డేకి చేసిన రెసిపీస్ చూసారు కదా. ఐ హోప్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. చాలా సింపుల్గా ఇంట్లోనే నేను కొన్ని రెసిపీస్ చేశాను. చాలా టేస్టీగా ఉంటాయి. మా ఆయనకి ముఖ్యంగా అవి చాలా ఇష్టం అనమాట, అందుకని అవే చేశాను. సో ఈ వీడియోలో నేను బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ రెసిపీస్ చూపించాను కదా. అండ్ నెక్స్ట్ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే బర్త్డే బాయ్తో Q&A సెషన్ చేయబోతున్నాను. సో తన బర్త్డే గురించి, తను ఇప్పటి వరకు జరుపుకున్న బర్త్డేస్లో తనకి ఇష్టమైనవి ఏంటి అని ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ తనను అడగబోతున్నాను. సో బర్త్డే బాయ్ మనకి ఎలాంటి ఆన్సర్స్ చెప్తారు అన్నది నెక్స్ట్ వీడియోలో చూడండి. సో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేయండి, ఓకేనా? See you in my next video. Bye bye.